వ్యక్తులు కూడా తారసిల్లుతారు. కానీ ఒక దేవుని బిడ్డగా, ప్రభు నెరిగినటువంటి బిడ్డగా మొదట నీవు నేను మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యము చెడి భయపడుతున్న వారికి ఏం చెప్పాలి? ధైర్యపరచాలి. రోగాన్ని బట్టి కొంతమంది భయపడతారు, అప్పుల్ని బట్టి కొంతమంది భయపడతారు, తాము చేయని నిందలు తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి కొంతమంది భయపడతారు. ఆత్మీయ జీవితంలో తొట్టుపడి త్రోవ తప్పి పడిపోయి చెడిపోయి దేవునికి మొహం చూపడానికి భయపడతారు, సిగ్గుపడతారు, వేదన పడతారు. ఇలా మనుషులు రకరకాల కారణాల చేత భయపడతారు. దేవుని వాక్యం అంటుంది, ధైర్యము చెడిన వారికి ధైర్యమునివ్వండి, ధైర్యపరచండి. జబ్బును బట్టి ఒకవేళ ఎవరైనా భయపడుతుంటే